చాలామంది స్వేచ్ఛను కోరుకుంటున్నారు. వెస్ట్రన్ కల్చర్లో 16 years వచ్చిన తర్వాత, 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ పిల్లలు ఇక స్వతంత్రులు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా చేయవచ్చు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ తీర్మానాలను తీసుకోవచ్చు. వాళ్ళు నచ్చినట్లు మెచ్చినట్లు ప్రేమలో పడతారా, లేకపోతే రిలేషన్లో ఉంటారా, ఈ జీవితాన్ని నాశనం చేసుకుంటారా, సంబంధం లేదండి. వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేస్తాడు అంతేక. వాళ్ళ ఇష్టం. ఎక్కడైనా తిరగవచ్చు, ఏమైనా చేయవచ్చు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి తల్లిని చూడాలంటే మదర్స్ డే రోజు, నాన్నని చూడాలంటే ఫాదర్స్ డే రోజు వచ్చి తల్లిని తండ్రిని చూసుకుంటారు. అలాంటి ఒక స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది. సో అలాంటి ఒక స్వేచ్ఛని ఈనాడు దేవుని ప్రియులుగా, దేవుని ప్రజలుగా పిలువబడిన వాళ్ళు కూడా కొంతమంది ఆ స్వేచ్ఛను సంపాదించుకొని స్వేచ్ఛగా ఉండాలి, నా ఇష్టం, నాకు నచ్చినట్లు బ్రతుకుతాను, నాకు మెచ్చినట్లు బ్రతుకుతానని తల్లిదండ్రులకు విధేయతను చూపకుండా కొంతమంది సాగిపోతూ ఉంటారు. తల్లిదండ్రులను ఎవరైతే కష్టపెడతారో, తల్లిదండ్రులను ఎవరైతే బాధ పెడతారో, ప్రియులరా, కారు చీకట్లో వాళ్ళ దీపం ఆరిపోయే ప్రమాదం ఉంది. కనుక బైబిల్ ఏం చెప్తుంది? పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటి? తెల్లటి బట్టలు కట్టుకున్నాము, రోజుకు 6 సార్లు స్నానం చేసాము, 60 సార్లు పౌడర్లు కొట్టాము, ఎక్కడి పరిశుద్ధంగా ఉన్నాము, మేము కొట్టిన సెంటు 3 వీధికి వస్తుంది ఆ సువాసన అనేది కాదు పరిశుద్ధత అంటే. ఇల్లంతా శుభ్రంగా ఉంచాము, వస్త్రాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుతాము, తోమినంట్లే తోముతాము, ఉతికిన బట్టలే ఉతుకుతాము. ఎక్కడి మేము పరిశుద్ధులం అని చెప్పుకుంటే కాదు, పరిశుద్ధులు అని పిలువబడే ప్రతివారు తమ తల్లిని తండ్రిని సన్మానించాలి, తల్లిదండ్రులకు విధేయతను చూపాలి, తల్లిదండ్రులకు లోబడి జీవించాలి. అలా లోబడి ఉన్నప్పుడు ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్.